సంతోషంగా ప్రారంభించాం ఈ సంవత్సరాన్ని. మనం భవిష్యత్తు మన చేతుల్లో ఉందా? మన చేతుల్లో లేదని మనం భయపడతా కూర్చుందామా? భయాలన్నీ పోగొట్టేవాడు ఉంటే మనకి. ఇప్పుడు మీరు వింటారు ఆ వాగ్దానాన్ని గురించి. ఇక్కడ ఉంది చూడండి, ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 14వ వాక్యం. డ్యూటెరనమీ చాప్టర్ 28. ద లార్డ్ విల్ మేక్ యూ ద హెడ్, నాట్ ద టైల్. యెహోవా నిన్ను తలగా నియమించును కానీ తోకగా నిన్ను నియమింపడు. ఏం తలలే అమ్మా, తల పగిలిపోతుందే. అసలు ఈ తల నరికేసుకోవాలనిపిస్తుంది, తల గోడకేసి కొట్టుకోవాలనిపిస్తుంది అన్నారా? ముందు తల మీద ఉన్నవన్నీ విడిపోతున్నాయి అనుకుంటూ ఉంటాం కదా. తల పగిలిపోతుంది, పేకల దాకా మునిగిపోయా, నిండా మునిగిపోయా, తలగా నియమించడమేమో అని మీరు అనుకుంటున్నారు కదా. మీరు అనుకున్నట్లుగా ఆయన ఏది చేయడు. మన ఆలోచనలకి ఆయన ఆలోచనలు చాలా దూరంగా ఉంటాయి. మనం ఆలోచిస్తే తల పగలగొట్టుకోవాలనిపిస్తుంది, మనం ఆలోచిస్తే తల పోటొచ్చేస్తాయి, మనం ఆలోచిస్తే తల గోడకేసి కొట్టేసుకోవాలనిపిస్తుంది మన ఆలోచనలు. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటి అని అంటే, నిన్ను తలగా ఉంచుతాను, తలగా నియమిస్తాను. అంటే అర్థం, నీవు ఒక నాయకుడు అవుతావు, నీవు ఒక నాయకురాలి అవుతావు. ఏ పార్టీకి? ఫ్రీగా చెప్పారా? సియోన్ నిస్సి పార్టీకా? సియోన్ నిస్సికి పార్టీలో, సియోన్ నిస్సిలో పార్టీలు ఉండవు. అర్థమవుతుందా? మిమ్మల్ని నాయకులుగా, లీడర్స్గా, అంటే మీకు మీరు ఏదో ఫీల్ అయిపోయి ఇతరుల మీద అజమాయిషీ చేసే తనంగా కాదు. మనమేదో జమీందారులాగా, ఇతరుల బానిసల్లాగా పెత్తనం చెలాయించే విధానం కాదు. తలగా అని అంటే నీ కుటుంబాన్ని ఆశించండి. ఈ సంవత్సరం ప్రారంభ క్షణాలలో సియోనులో ఉన్న నా దేవుని పేరట పరిశుద్ధ స్థలములోని మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. నీవు, నీ పిల్లలు, నీ కుటుంబం తలగా నియమించబడతారే కానీ తోకగా ఉండరు. తోక అంటే ఇక్కడ తల ఉంది, తోక ఉంది. తోక అంటే ఎంపిక లేనిది, ఎందుకు పనికిరానిది, అది ఒక కింద స్థాయి. తోకగా అంటే బిలో, ఒక కింద స్థాయి. తలగా నియమించును. ఇప్పుడు మీరు చూడండి, తల దేవుడు ఎక్కడ పెట్టాడు మనకి? చెప్పండి, నోరుదే చెప్పండి. అంటే అర్థం, యెహోవా నిన్ను తలగా నియమించును అంటే అర్థం, నిన్ను ఎప్పటికైనా పైవానిగానే ఉంచుతాడు. నిన్ను ఎంతమంది అణగద్రొక్కాలని చూసినా, నిన్ను ఎంతమంది కింద తొక్కేయాలని చూసినా, నా దేవుడైన యెహోవా మాత్రం నిన్ను తలగానే ఉంచుతాడు తప్ప తోకగా పొరపాటును కూడా నియమించాడు. ఆయన ఉద్దేశం ఏంటి అనంటే, నీవు అనేకులకు ఒక లీడర్గా, అనేకుల ముందుండి నడిపించే ఒక నాయకుడిగా, అనేకులకు ఒక ఆశీర్వాదకరమైన పాత్రగా, అనేకులకు ఒక దీవెనకరమైన పాత్రగా. ఇంకా చెప్పాలి అనంటే, మీ భాషలో మీకు అర్థమయ్యేలా చెప్పాలి అనంటే, మీరు ఇతరులకు మీరు ఒకళ్ళకి ఇద్దరికి కాదు, ఒక 10 మందికి కాదు, అనేక వందల మందికి, అనేక వేల మందికి నీవు తలగా నియమించబడాలి అని, నేను తలగా నియమించబడాలి అని మన పరలోకపు తండ్రి కోరుకుంటున్నాడు. ఎందుకు పుట్టించాడు ఈ భూమి మీద అంటే, మనం రాజులైన యాజక వంశం మంది. మనం రాజులైన యాజక వంశం అంటే మనం తలగా ఉంటాం. మనల్ని ఎవడు అణగద్రొక్కలేడు. క్రైస్తవుడు అనేవాడు అణగద్రొక్కబడిన వాడు కాదు. క్రైస్తవుడిని ఎవడు అణగద్రొక్కలేడు. హల్లెలూయా. ఎందుకు పుట్టించాడు నిన్ను? నీ పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఏంటి, ఏమై ఉండిద్దంటావు అనంటే, అంతే, నువ్వు తలగా ఉండాలి. నిన్ను తలగా నియమిస్తాడు, తోకగా నియమించడు. హల్లెలూయా. ఈ వాక్య భాగంలో మొదటి పాయింట్, యెషయా ప్రవచన గ్రంథం 28వ అధ్యాయం 16వ వాక్యం. ప్రభువుకి యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, ఆమేన్. సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను,
నేనే. అది పరిశోధించబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయినది. కీ స్టోన్. ఏ స్టోన్ అండి? ఉంగరం స్టోన్ కాదు, కీ స్టోన్. అలాగే పేతురు మొదటి పత్రిక 2:7 ఆయన నాకు అమూల్యమైన వాడు. మరి మీకు అప్పులు ఇచ్చేవాడా? బెల్లు ఇచ్చేవాడా? చెప్పండి. ఆయన నాకు అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాయిని నిషేధించారో ఆ నిషేధింపబడిన రాయే మూలకు తలరాయి ఆయన. లూకా సువార్త 20:17 ఆయన వారిని చూసి నిషేధింపబడిన రాయి మూలకు తలరాయి ఆయన. మత్తయి సువార్త 21:42 ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయన. ఇది ప్రభువు వలనే కలిగెను. హల్లెలూయా. మార్కు సువార్త 12:10 ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి. ఇలా రెఫరెన్స్లన్నీ చదివితే అంటారు నిద్రపోతారు మీరు. ఇప్పుడు ఎన్ని రెఫరెన్సులు? పేతురు పత్రిక, లూకా సువార్త, మార్కు సువార్త, మత్తయి సువార్త, యెషయా గ్రంథం. ఎన్ని చోట్ల రాయబడింది? దేని గురించి రాయబడింది? రాయి. ఒక రాయి అట్టుకురండి అబ్బాయి, ఇప్పుడు వద్దు, మళ్ళీ భయపడతారు వీళ్ళు. రాయి. ఇక్కడ చెప్పబడిన మాట ఏంటి అని అంటే, ఇల్లు కట్టేవారు నిషేధించిన రాయి. ఇప్పుడు ఈ 5 రెఫరెన్స్లు ఎందుకు చదివించారంటే, ఈ 5 రెఫరెన్స్లో ఈ తల 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 అనే మాట కనబడింది మనకి. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అయింది. నిరాకరింపబడిన రాయి, నిషేధించబడిన రాయి, తీసి పారవేయబడిన రాయి, విసిరివేయబడిన రాయి. ఆ రాయిని దేవుడు తీసుకొని, మనుష్యులు ఇది ఎన్నిక లేనిది, మనుష్యులు ఇది పనికిరానిది, మనుష్యులు ఇది వేస్ట్ అని అన్న రాయిని ఆయన ఏం చేశాడంటే, దాన్ని తీసుకొని ఆయన అంటున్నాడు, మనుషులు ఇది పనికిరానన్నారు కదా, ఆయన అన్నాడంటే ఇది పరిశోధించబడిన రాయి, ఇది పరీక్షలకు నిలిచిన రాయి, ఇది శోధనలకు నిలబడిన రాయి, దీనిని నేను సియోనులో మూలరాయిగా స్థాపించాను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనుష్యులందరి ద్వారా నువ్వు నిరాకరించబడ్డావా? మనుష్యుల ద్వారా తృణీకరించబడ్డావా? గత సంవత్సరాల్లో నిన్ను మనుష్యులు ఒక చేతగాని వ్యక్తిలాగా, నువ్వు ఒక జ్ఞానం లేని వ్యక్తిలాగా, తెలివి లేని వ్యక్తిలాగా, ఒక బలహీనులాగా నిన్ను చూసారా? నీ బలహీనతను ఒక ఆటకాయితనంగా చేసి నిన్ను మనుషులు ఒక ఆట ఆడారా? నిన్ను గత సంవత్సరాలలో నిన్ను మనుషులు లెక్కలేని తనంగా తీసి పారేశారా? నా ప్రభు ఈ రాత్రి చెప్తున్నారు, నేను సియోనులో మూలరాయిగా నిన్ను నేను స్థాపిస్తున్నాను. ఎలాగా? నిన్ను నేను తలగానే ఉంచుతా సియోనులో. ఎక్కడ చెప్పండి, గట్టి చెప్పండి, ఆ మాట చెప్పండి. మనుషులు నిన్ను తీసి పారేసిన నేను నిన్ను సియోనులో తలరాయిగా ఉంచుతా. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఎందుకు దిగులు నీకు? చింత ఎందుకు నీకు? మనుషులు నన్ను విసర్జించారు, మనుషులు నన్ను అవమానపరిచారు, మనుషులు నన్ను తీసిపారేశారు వాళ్ళ లెక్కల్లో నుంచి, వాళ్ళ బృందంలో నుంచి, వాళ్ళ టీంలో నుంచి, వాళ్ళ ఆర్కెస్ట్రా టీంలో నుంచి,
వాళ్ళ ట్రూపులో నుంచి, వాళ్ళ టైర్లోంచి నన్ను తీసేశారు అని నీకెందుకు బాధ? నేను సియోన్లో ఆయన తలరాయిగానే నియమించుకొని అన్నాడు. వాళ్ళ నాన్న ఆ అబ్బాయిని చాలా బాగా ప్రేమిస్తాడు. జాగ్రత్తగా వినాలి. ఈ వర్తమానం మీరు జీవితకాలం అంతా జ్ఞాపకం ఉంచుకోవాలి. వాళ్ళ నాన్నకి పిల్లలు చాలామంది ఉన్నారు, కానీ ఆ అబ్బాయి అంటే మాత్రం చాలా బాగా ప్రేమ, చాలా ఇష్టం. అందరూ అనుకుంటారు ఆఖరోడని ఇష్టం అనుకుంటా అని. వాళ్ళ నాన్నకేమో ఈ అబ్బాయి అంటే ఇష్టం, అన్నయ్యలకు మాత్రం కష్టం. నాన్నకేమో చాలా అమితమైన ప్రేమ, గాఢమైన ప్రేమ ఈ అబ్బాయి అంటే. తోటి సహోదరులకు మాత్రం, తోటి అన్నయ్యలకు మాత్రం ఈ అబ్బాయి అంటే అస్సలు గిట్టదు. ఎంత గిట్టదు అని అంటే, వీడిని ఏదో ఒకటి చెయ్యాలి, వీడిని ఏదో ఒకటి చేయాలి. ఎప్పుడు దొరుకుతాడు వీడు, ఎప్పుడు దొరుకుతాడని ఒక సమయం కోసం సొంత అన్నయ్యలే కాపు కాసుకొని కూర్చున్నారు. సొంత అన్నయ్యలే ఎప్పుడు టైం వచ్చింది, ఎప్పుడు ఈయన వేసేద్దాం, ఎప్పుడు ఈయన లేపేద్దాం, ఎప్పుడు ఈయన చిరునామాలు గల్లంత చేద్దాం, ఎప్పుడు ఈయన్ని మనలో లేకుండా ఈయన్ని నెట్టేద్దాం అని చెప్పానని సొంత తోపుట్టులే, ఎంగిలి పాలు తాగిన వాళ్ళే, సహోదరులు అనబడిన వాళ్ళే ఆ చిన్నవాడి మీద పగబట్టి ద్వేషం నింపబడి ఉన్నారు. ఎందుకని వీళ్ళకి ఎంత పగ అని అంటే ఏం లేదు, ఆ అన్నయ్యల సమాచారం అంతా తీసుకొచ్చి వాళ్ళ నాన్న దగ్గరికి తీసుకొచ్చి చెప్తాడు. ఆయన ఎవరో కాదు, ఇదిగో ఇక్కడ ఉన్నాడే యోసేపు, జోసఫ్. ఈయన ఎవరో చెప్పండి, మీరు జాగ్రత్తగా గమనించండి. ఇదిగో కొన్ని కట్టలు కట్టి ఉన్నాయి అక్కడ, పనలు కొన్ని పనులు సాష్టాంగపడి ఉన్నాయి, ఒక పనులు నిలబడి ఉంది. ఆ నిలబడిన పన యోసేపు. ఎందుకో ఈయన మీద అన్నయ్యలకు పగ అని అంటే విషయాలన్నీ తీసుకెళ్ళి ఎవరికి చెప్తాడు? తండ్రికి చెప్తాడు. చెడుగా ఏం చెప్పడం, వాళ్ళ నాన్న పంపించింది కూడా ఆ పని మీదే. వాళ్ళ అన్నయ్యల గురించి నాకు చెప్పరా అని అన్నాడు. వాళ్ళ నాన్న చెప్పాడు కాబట్టి చేస్తున్నాడు. తప్పు ఎవరిది? యోసేపుదా? చెప్పిన పని చేస్తుంది ఎవరు ఇప్పుడు? యోసేపు అన్నీ తీసుకెళ్ళి వాళ్ళ నాన్నకి చెప్తున్నాడు. వాళ్ళ నాన్న వాళ్ళని అరుస్తున్నాడు. సరే, వాళ్ళ నాన్న విచిత్రమైన రంగురంగులు కలిగినటువంటి వస్త్రం వేశాడు. చూడండి, ఈ రంగురంగుల వస్త్రం ఎప్పుడు వేసాడో వచ్చింది సమస్య. వాళ్ళ నాన్న రంగురంగుల వస్త్రం కుట్టి, ప్రేమతో అల్లి కుట్టి, నా కుమారుడా, నా కొడుక అని చెప్పానని వస్త్రం వేశాడు. ఏంట్రా వీడిని నాన్న ఎంత ప్రేమిస్తున్నాడు అని చెప్పానని, వీడిని ఎలాగైనా సరే లేపేసేయాలరా అని చెప్పానని వాళ్ళందరూ పగబట్టారు. యోసేపు వెళ్తుంటే ఏం చేశారు తెలుసా? ఆ యోసేపును పట్టుకొని నీళ్లు లేని బావి, ఒక బావి ఉంటే ఆ నీళ్ళు లేని బావిలో పాడేశారు. వేసేసారు. అనుకున్నవాడు చేయకుండా ఆగుతాడా? వేసేసారు, నీళ్ళు లేని బావిలో పడేశారు. అన్నయ్య ఏం చేస్తున్నారు అన్నయ్య, ఏం జరుగుతుంది అన్నయ్య? ఈ మహానుభావుడికి ఏం అర్థమై సాగు. కళలకి పగబట్టారు, ఆ విచిత్రమైన వస్త్రానికి పగబట్టారు, వాళ్ళ నాన్న ప్రేమించినటువంటి ప్రేమకి పగబట్టారు. నీళ్ళు లేని బావిలో పడేస్తే అన్నయ్యలు ఏం చేస్తున్నారంటే, రేయ్ నోరు మీరా అని చెప్పానని, నోరు మొయ్యిపోతే చంపేస్తా, నోరు మొస్తా లేదని చెప్పి బెదిరిస్తే, ఈలోగా వాళ్ళలో ఒకడు, అన్నయ్య నీళ్ళు లేని బావిలో పడేసి వాడిని చంపేసే బదులు అదిగో విద్యానీయులు వెళ్తున్నారు, వాళ్ళకి అమ్మేస్తే, వెండి నాణ్యాలకు అమ్మేస్తే ఆ వెండి నాణ్యాలు మనకు వస్తాయి, వాడిని తీసి అమ్మేద్దాం అని చెప్పనని తీసేసి అమ్మేశారు. ఎవరికి? ఆ వ్యాపారస్తులు ఆ దారులు వెళ్తూ ఉంటే ఒంట్ల మీద, మాకెంత ఇస్తారు ఈ అమ్మేస్తే అని చెప్పానని సొంత అన్నయ్యలు అమ్మేశారు. అమ్మేస్తే మౌనంగా వెళ్తున్నాడు. ఆ మిద్యానీయులు తీసుకొని వెళ్తున్నారు. అమ్మబడిపోయాడు యోసేపు, అన్నల ద్వారా అమ్మివేయబడిన యోసేపు. ఒక ప్రక్కనేమో కుటుంబం అనిద్ది యోసేపు, మాకు ఇటు పనికిరాడు, ఇడొద్దు మాకు అని చెప్పానని యోసేపు గురించి వీళ్ళందరూ ఒకటే మాట, వీడు మాకొద్దు. ఈ యోసేపు గురించి వీళ్ళందరిది ఒకటే మాట. ఈ యోసేపుకేమో వాళ్ళ నాన్న
వాళ్ళ అన్నయ్యలు తప్పనించి ఇంకొక కర్త తెలియదు యోసేపుకి. వాళ్ళ నాన్న దగ్గర ఉంటే నాన్న, అన్నయ్యల దగ్గరికి వెళ్తే నాన్న, అన్నయ్యలు, ఈ రెండే తప్పనించి ఇంక యోసేపుకి ఏమి నాన్న దగ్గరికి వచ్చి ఏమన్నా అబద్ధాలు ఏమని చెప్పాడా? అన్నయ్యలందరి గురించి ఈ యోసేపు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి మంచి సాక్ష్యాలు పలికాడు. సాక్ష్యం చెప్పిన యోసేపుని ఇప్పుడు ఏం చేశారు? అమ్మేశారు. అమ్మేసిన తర్వాత ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. దేశం కాని దేశం వెళ్ళిపోయాడు. దేశం కాని దేశం వెళితే అక్కడ రాజుగారింట్లో పనోడిగా పెట్టుకున్నారు. ఎవరిని? ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు? నాన్న దగ్గర నుంచి నీళ్లు లేని బావిలోకి వచ్చాడు. నీళ్లు లేని బావిలో నుంచి మిద్యానీయుల చేతిలోకి వచ్చాడు. మిద్యానీయుల చేతిలో నుంచి రాజుగారి ఇంట్లో పనికి పెట్టుకున్నాడు. రాజుగారి ఇంట్లో పనికి పెట్టుకుంటే అక్కడేమో అన్నయ్యల విషపు చూపులు, ఎక్కడేమో రాజుగారి భార్య చూపులు. ఇప్పుడు యోసేపు మీద ఎవరు కన్నేశారు? రాజుగారి భార్య కన్నేసింది. వేసి దా 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 అనని ఒక్కరోజు శోధన కాదు ఇది. ప్రతి మాట, నేను చెప్పే ప్రతి మాట మీ మనసులోకి వెళ్ళనివ్వండి, లోతుగా వెళ్ళనివ్వండి, జాగ్రత్తగా వినండి. వాగ్దానానికి ఇవన్నీ చాలా అవసరమైనటువంటి విషయాలు. దా యోసేపు నా మాటిని యోసేపు, మా ఆయన్ని లేపేస్తా, నేను చేసుకుంటా అనిద్ది అది. యోసేపు నా మాటిను, ఒక్కసారి నా మాటకి నువ్వు లోబడు, అక్కడ కూర్చోబెడతా నిన్ను. యోసేపు అని రోజు శోధన, రోజు ఒక శోధన. యోసేపు నా మాటినయ్యా, నా మాటింటి నేను హెచ్చిస్తా, నేను ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెడతా అని అంటే ఈ యోసేపు అంటాడు, అమ్మా తప్పమ్మా, మీ ఆయన లేకపోయినా, ఇంట్లో ఎవరు లేకపోయినా నా దేవుడు నన్ను ఉన్నతం నుంచి చూస్తూ ఉన్నాడు. అప్పుడు ఏ ధర్మశాస్త్రం ఉంది, ఏ విధులు ఉన్నాయి, ఏ ఆజ్ఞలు ఉన్నాయి, ఏ సంఘాలు ఉన్నాయి, ఏ పవిత్రతను గురించి, పరిశుద్ధతను గురించి, అప్పుడు ఏ దర్శనం ఉంది? నేను చేయను, నేను దేవుడు చూస్తున్నాడు నేను చేయను, నువ్వు నన్ను రోజు శోధించినా కానీ నేను ఈ పాపం చేయను అని చెప్పానంటా ఉంటే నువ్వు నా మాట వింటావా లేదారా అని చెప్పానని ఆ రాజుగారి భార్య ఏం చేసింది అని అంటే యోసేపు మీద పడింది. అప్పుడు యోసేపు ఏం చేయాలో అర్థం కాక ఏం చేశాడంటే ఈ అమ్మాయి చేతిలో నుంచి ఎలాగైనా సరే నేను తప్పించుకొని పారిపోవాలని చెప్పానని అక్కడి నుంచి గబ్బా ఉరుగుతూ ఉంటే ఈయన్ని ఇట్లా వదిలేస్తే ఈడు నా మీద రివర్స్ చెప్తాడు ఈడు అని చెప్పానని ఏం చేస్తుందో తెలుసా? ఈ యోసేపు భుజం మీద ఉన్నటువంటి ఆ వస్త్రాన్ని లాగి చేత్తో పట్టుకొని యోసేపు అట్లా గుమ్మం దాటగానే ఈమె పెద్ద కేకేసింది, హెల్ప్ మీ అని. నాకు భటులందరూ వచ్చేసారు. మహారాణి ఏమైంది అనంటే వాడిని ఒకరిని తీసుకొచ్చి పెట్టారు రా బాబు మీరు, రేయ్ ఆడిని ఒకరిని తీసుకొచ్చి ఆడొద్దురా అంటే మీ అయ్యా, మీ రాజు తీసుకొచ్చి ఎడబెట్టాడు. ఆడేం చేశాడు తెలుసా? నన్ను బలవంతం చేయబోయాడు. ఇదిగో సాక్షికం, ఇదిగో సాక్ష్యం అనని ఒకటి పట్టుకోగానే ఆ రెండో గుమ్మం దాటేలోపు అక్కడ ఉన్న భటుకులు అందరూ కలిసి ఈ యోసేపును పట్టుకున్నారు. ఈ యోసేపును పట్టుకొని తీసుకొని వెళ్ళి చెరసాలలో వేసేశారు. నాకు ఆ బైబిల్లో ఆ మాట చదివితే ఎంత బాధ అనిపించిందో. బాధ కలుగు దేశమందు యోసేపు ఏం చేశాడు? ఆ యోసేపుని వేసిన జైల్లో ఇంకొక ఇద్దరిని వేశారు. అడుగుతారు, యోసేపు నేనేమో తిండి దగ్గర దొంగతనం చేశా, నేనేమో ద్రాక్షారసం తాగే దగ్గర దొంగతనం చేశా, నువ్వేం చేసి ఇక్కడికి వచ్చావు అని అంటే యోసేపు అంటాడు, నేను ఇక్కడితో సహా ఏ నేరము కూడా చేయలేదు. అబ్బా ఆపవయ్యా చెప్పేవాళ్ళే కానీ ఇంకా మాటలు
ఒక ఆడది వస్త్రం తీసి చూపిస్తే నేను ఏ నేరం చేయలేదని అంటావా? ఏ తప్పు చేయలేదని అంటావా? ఈ సాక్ష్యంతో వచ్చి ఎక్కడికి వచ్చి కూడా ఏ మాటలు పలుకుతాడేంటి యేసేపు ఏంటి రాయుడు అని చెప్పని వాళ్ళిద్దరు మాట్లాడుకుంటా ఉన్నారు. నిరూపించుకో, మరి నిరూపించుకో. ఎవరు నమ్ముతారండి? చెప్తే నమ్ముతారా? నమ్మరు. ఎందుకంటే పోతీఫర్ భార్య రాణి చెప్పింది. అక్కడ చూస్తేనేమో ఒక్కళ్ళ ఇద్దరా? సొంత ఇంటి వాళ్ళే, అన్నయ్యలే శత్రువుల్లాగా. శత్రువులు ఎక్కడో ఉండరు, మన ఇంట్లోనే ఉంటారు. శత్రువులు ఎక్కడ ఉంటారు చెప్పండి? మన ఇంట్లోనే ఉంటారు, మనతోనే ఉంటారు, మనతోనే తింటారు, మనతోనే నడుస్తారు. కానీ మనోళ్ళని మనం అనుకుంటాం, కానీ శత్రువులు ఎక్కడో ఉండరు. యోసేపుకి ఎక్కడున్నారు శత్రువులు? ఇంట్లోనే, సొంత అన్నయ్యలే. అందుకే రాజబాబాయ్ గారు ఒక పాట రాశాడు, ఏమని? ఆత్మీయులే నన్ను అవమానించగా. ఏంటి రాజన్నయ్య, నూతన సంవత్సర ప్రారంభంలో చెయ్యని నేరానికి నింద అనుభవించిన యోసేపు గురించి చెప్తున్నావు నువ్వు? ఏంటి రాజన్నయ్య నిందల గురించి చెప్తున్నారు? ముగింపు ఎలా ఉండిద్దో మీరు జాగ్రత్తగా వినండి. సొంత అన్నయ్యలు శత్రువుల్లాగా ప్రవర్తిస్తున్నారు. ఇక్కడేమో పోతీఫర్ భార్య ఒక ఆగర్భ శత్రులాగా పనిచేస్తుంది. ఆ మగ్గిపోతున్న జీవితం ఎక్కడ? చీకటి చెరలో. వాళ్ళ నాన్న ఏ వస్త్రం వేశాడు? ప్రేమతో విచిత్రమైన రంగుల వస్త్రం. ఇక్కడ ఈమెమేసింది చెర వస్త్రం, అంటే ఖైదీ వస్త్రాలు. ఈ రంగురంగుల వస్త్రాలు పోయినాయి. అంటే ఈ రంగుల వస్త్రం దేనికి గుర్తు అని అంటే తండ్రి ప్రేమకు గుర్తు, తండ్రి ప్రేమకు చిహ్నం. ఈ తండ్రి ప్రేమతో వేసినటువంటి ఈ వస్త్రాన్ని తీసేసి ఇప్పుడు ఇక్కడ ఈ దేశంలో ఏం వేశారండి? చెర వస్త్రం, ఖైదీ వస్త్రాలు వేశారు. ఏం చేయాలో అర్థం కావట్లా. భవిష్యత్ ఏంటి? ముందేం జరిగిద్ది? చెర వస్త్రాలు పడిపోయినాయి మీద. ఈ నింద, ఈ చెర వస్త్రాలు పోతీఫర్ భార్య చెయ్యని నేరానికి ఈ నింద వేసేసింది. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అనండి? ఇప్పుడు ఈ చీకట్లో, ఈ చెరసాలలో, ఈ జైల్లో చేయని నేరానికి యోసేపు ఒక ఖైదీలాగా శిక్షని మనసు యొక్క క్షోభను అనిపిస్తూ ఉన్నాడు యోసేపు. రేపేంటి? జీవితం అంతా మూడైపోయినట్టుగా అనిపించింది. జీవితం అంతా కూడా మోడు బారిపోయినట్లుగా అనిపించింది. ఇక నా పరిస్థితి ఏంటి? నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎక్కడ ఒక్కళ్ళు కూడా లేరా? మా నాన్న ప్రేమించినట్టు నన్ను ప్రేమించే వాళ్ళు ఎక్కడ ఒక్కడు కూడా లేడా? అక్కడ అన్నయ్యలు అట్లా చేశారు, ఆ తర్వాత పోతీఫర్ భార్య ఇలా చేసింది. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని చెప్పానని ఆ చెరలో మగ్గిపోతూ చీకటి కెరటాల్లో, చీకటి ఆ బంధకాల్లో యోసేపు బాధపడుతూ ఉంటే యోసేపు అక్కడుండి ఏం పాట పాడుతున్నాడు తెలుసా? ఈ పాటే పాడుతున్నాడు యోసేపు అక్కడుండి. ఏమని? మంచి రోజులే నీ మా. అయ్యా ఆ పాట పాడుకుంటూ ఉండయ్యా, నిన్ను అక్కడి నుంచి ఎవరు తెస్తారయ్యా? ఇప్పటికే మోడైపోయావు, అయిపోయింది నీ చాప్టర్ క్లోజ్. ఆ ఆడది ఆ పోతీఫర్ భార్య నీ మీద వేసేసింది నిప్పు, అయిపోయింది నీ జీవితం. వాక్యం వాళ్ళకి ఇస్తున్నా నా దేవుని బిడ్డలారా. మనుషులందరూ ఎట్లా అంటే యోసేపు నిరీక్షణ ఏంటో తెలుసా? యోసేపు విశ్వాసం ఏంటో తెలుసా? నేను ఇప్పుడు గురించి చూడను, నేను ఈ చెర వస్త్రాలను చూడను, నా మీదకి వచ్చి నేను ఎందను చూడను. నేను ఎవరిని చూస్తాను? ముందున్న కాలం గురించి చూస్తాను నేను. అబ్బో ఇప్పుడు ఒకటి లేదులే కానీ ఇక ముందున్న కాలం చూస్తావు. అవును, నన్ను అర్థం చేసుకునేవాడు ఒక్కడు లేడు, నా మనసు తెలుసుకునేవాడు ఒక్కడు లేడు. నా మనసు ఏంటో ఎవడికి తెలుసు? నేను ఎందుకు ఆయన చూస్తాను అనంటే ఆయన ఒక్కడే నా మనసు ఎరిగిన వాడు, ఆయన ఒక్కడే నా మనసులో ఉన్న మోగ వేదన చూడగలిగిన వాడు, ఆయన ఒక్కడే నా మనసు యొక్క మాటల సవడిని వినగలిగిన వాడు. కనుక ఆయన వైపు చూస్తాను నేను. ఇందాక అక్కడ యెషయా గ్రంథంలో ఏమని చదివారు మీరు? ఆయనను విశ్వసించు వారికి అని చదివారు లేదా? ఎందుకు చదివాము అనంటే యోసేపు ఏదో ఒక ప్రయత్నం చేయి అనంటే నేనేం చేయను. మరి ఎలా బయటకు వస్తావు అనంటే దేవుడు తెస్తాడు నన్ను. నాకు దర్శనం ఉంది. ఏంటి ఆ దర్శనం? వాక్యం ఆలకిస్తున్నా నా దేవుని బిడ్డలారా. ఏ అవమానాలలో కొనసాగించబడుతున్నా కానీ నీవు, ఏ నిందలలో కొనసాగించబడుతున్నా కానీ నీవు
లోకమంతా నిన్ను ఒంటరిగా చేసేసి నిలబెట్టించబడినటువంటి అనుభవాల్లో నువ్వు కొనసాగుతున్నా, నీ మనసు ఎరగక నీ చుట్టూ ఉన్న వాళ్ళు ప్రవర్తిస్తున్నా ఏమీ భయపడకు. ఆ అనుభవాల్లోనే ఉండి ఈ పాటే పాడుతూ ఉండు. ఇప్పుడు రోజులు కాదు, మంచి రోజులు దేవుడు తన మాటతో నాకు ఇస్తాడు. ఇక ముందున్న కాలం అంతా నాకు మేలే జరగబోతుంది. ఇప్పుడున్న ఈ సమస్యలన్నీ కూడా ఆయన ఎదుట సమస్యపోతా ఉన్నాయి. అప్పుడు నా మోడైన అనుభవాలన్నీ మహిమకరంగా మార్చబడబోతున్నాయి. ఎందుకంటే ఎవరు మనసు ఎరగకపోయినా నా ప్రభు నా మనసును ఎరిగాడు అని పాడుకోండి, పాట పాడుకుంటా ఉన్నాడు. ఎలా తీసుకొస్తాడు తెలుసా బయటికి దేవుడు? తెస్తాడు, ఎలాగైనా తెస్తాడు దేవుడు బయటికి. ఆమె చెప్పండి గట్టిగా. జైలులో ఉన్న యోసేపు చక్కగా షేవింగ్ చేసుకొని, కొత్త బట్టలు వేసుకొని, శుభ్రంగా తలకు స్నానం చేసి వస్తున్నాడు ఇప్పుడు బయటికి. మహిమకరముగా మార్చావు మోడైన అనుభవాలు, నా మనసెరిగిన మహనీయుడా. పాట పాడుకుంటే ఎవరి దగ్గరికి వచ్చాడు? రాజుగారు ముందుకు వచ్చి నిలబడితే రాజుగారు అంటున్నాడు, ఈ రాజ్యంలో ఎవడు కాలెత్తాలన్నా, ఏంటి, ఎవడు చెయ్యెత్తాలన్నా అంటే అర్థం ఏంటి? నీ ఆజ్ఞ లేకుండా ఒక్కడ కూడా చెయ్యి కాలు కదపటం కాదు కదా, ఉన్న దగ్గర నుంచి కదలటానికి ఎవ్వడికి అనుమతి ఇవ్వద్దు. ఏం చేశాడో తెలుసా? ఐగుప్తు దేశం అంతటి మీద యోసేపుని దేవుడు తలగా నియమించేశాడు. గట్టి కొట్టండి ఇప్పుడు స్తోత్రం చెప్తా. హల్లెలూయా, హల్లెలూయా. నిందలు అనుభవిస్తున్నా, అవమానాలు అనుభవిస్తున్నా, ఒంటరితనాన్ని అనుభవిస్తున్నా, లేకపోతే సొంత వారే నీ మీద పగ పెట్టుకున్నా, ఆత్మీయులే నీ మీద కక్ష కట్టినా, నీళ్లు లేని బావిలో యోసేపును పడేసినట్లుగా నిన్ను అనేక విధ ఆపదలో పడేసినా చెప్పే మాట ఒకటే తెలుసా? పరిశుద్ధ జీవితం కలిగి ఉండు, పవిత్రతను కలిగి ఉండు, పవిత్రంగా జీవించు. తెస్తాడు నిన్ను ఆయన బయటికి తీసుకొస్తాడు. ఎలా తేవాలో అలా తెస్తాడు ఆయన నిన్ను బయటికి. నా ప్రభు నిన్ను విడిచిపెట్టడు, నా ప్రభు నువ్వు కూడా విడిచిపెట్టకూడదు. ఆమెను చెప్పండి గట్టిగా. ఆయన నిన్ను ఎలా తీసుకురావాలో అలాగ బయటికి తీసుకొస్తాడు, ఎలా తేవాలో అలా బయటికి తెస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు అసలు మ్యాటర్, యోసేపు అధిపతి అయ్యాడా? ఇప్పుడు అన్నయ్యలు వచ్చారు. ఎక్కడికి చెప్పండి అమ్మా? అన్నయ్యలు గుర్తుపట్ల యోసేపుని. అమ్ముకునేవాడికి ఏం అర్థమవుతాడు నీతిమంతుడు? విషపు చూపులతో చూసేవాడు ఏం గుర్తుపడతాడు? యోసేపుని నీతిమంతుడిని. ఈ యోసేపు దగ్గరికి వచ్చారు. ఎలా వచ్చారు తెలుసా? దేవుడే తీసుకొచ్చాడు యోసేపు దగ్గరికి. ఎందుకని? ఇందాక చెప్పానే, ఈ పనులన్నీ బొరలో పడి ఉన్నాయి. యోసేపు యొక్క పన హల్లెలూయా. యోసేపుని దేవుడు ఎలా నియమించాడు? చెప్పండి, నోరుదే చెప్పండి. హల్లెలూయా. నిన్ను ఎవరు తృణీకరించారో, నన్ను ఎవరు తృణీకరించారో స్పందించబాకండి. అనవసరమైన వాటికి స్పందించని అవసరం లేదు. ఈ సంవత్సరం మనం డిశ్చార్జ్ అయ్యే సంవత్సరం కాదు, రీఛార్జబుల్ అయ్యే సంవత్సరం ఇది. ఆమె చెప్పండి గట్టిగా. ఏ సంవత్సరం ఇది? మరలా రీఛార్జ్ అవ్వాలి యేసయ్య పరిశుద్ధతలో, ఆయన అభిషేకంలో రీఛార్జ్ అవ్వాలా. అనవసరమైన వాటికి కదలాల్సిన అవసరం లేదు, అనవసరమైన వాటికి స్పందించాల్సిన అవసరం లేదు. మనం ఏంటో దేవుడికి తెలిస్తే చాలు, మనసు ఎరిగిన మానవుడికి ఒక్కడికి అర్థమైతే చాలు. మనుషుల కోసం ప్రాకులాడాల్సిన అవసరం, మనుషులకి జవాబు ఇవ్వాల్సిన అవసరం, మనుషులు ఎదురు నిలబడాల్సిన అవసరం. ఆయన సియోను సింహ స్వప్నం, శత్రువులను నిద్రపోనివని సింహ స్వప్నం. నీ అనుభవాలన్నింటినీ మహిమకరంగా మార్చి నేను ఎలా బయటికి తీసుకురావాలో అలా బయటికి తీసుకొచ్చి ఎక్కడ నిలబడతాడో తెలుసా దేవుడు నిన్ను? ఇప్పుడు చెప్పండి. ఈ రాయిని తీసేశారా? చెప్పండి, ఎవరిదే చెప్పండి. ఈ రాయిని మనుషులందరూ ఈ రాయిని ఏం చేశారు? తీసేశారు. ఇది కట్టుబడికి పనికి రాదు, ఇది అపవిత్రమైనది,
ఇది నిష్ప్రయోజనకరమైనది. ఈ రాయి మాకు ఇష్టం లేదు, మేము రాళ్ళమే, కానీ మాలో ఇది ఏమడలేని రాయి. ఏమడని రాయి ఎవరు? ఈ రాయి మాకొద్దు, ఈ రాయిని తీసేయండి అని చెప్పానంటే దేవుడు ఏం చేశాడు? చెప్పండి, వారితే చెప్పండి. ఆ వాక్యం చదవండి అమ్మా, ఆ వాక్యం చదవండి. ఇల్లు కట్టేవారు ఏ రాతిని నిషేధించితిరో అదే మూలకు తలరాయి అయ్యను. హల్లెలూయా. ఎక్కడ రాయి ఇది? ఎక్కడ రాయి? ఎక్కడ రాయి? కీ స్టోన్ అని అంటారు దాన్ని. అంటే రాజులు కట్టడాలు కట్టించేటప్పుడు ఎంత అందంగా ఉంటాయి. పిల్లల్ని పోయిన సంవత్సరం, అంటే 2025 సంవత్సరం, ఒక రాజుగారు కట్టినటువంటి 400 సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక కోటలోకి తీసుకెళ్ళా. కానీ మా పిల్లలు ఆఫ్ బుర్రలో ఆడకి తీసుకెళ్తే ఈ కోట ఏంటి, దీని సంగతి ఏంటి అని దాని గురించి అసలు ఆరానే లేదు మా వాళ్ళకి. ఎందుకు తీసుకెళ్ళాను అనిపించింది నాకు. ఎక్కడికైనా ఒక దగ్గరికి తీసుకెళ్తే, ఇప్పుడు వాక్యంలో చెప్తున్నాను కదా, నేను కోట గురించి చెప్తున్నానా? ఎందుకు చెప్తున్నా? రాజుగారు ఏదైనా ఒక కోట కట్టించాడు అనుకోండి, ఆ కోట మొత్తానికి ఒక కీ స్టోన్ అని ఉండిద్ది, దాన్ని మూలరాయి అంటారు. డ్యాములు కట్టేటప్పుడు కూడా, డ్యాములకు కూడా కీ స్టోన్ అని ఒకటి ఉండిద్ది, మూలరాయి, తలరాయి. ఏం రాయి? తలలో రాయి కాదు, కిడ్నీలో రాయా? తలరాయి. ఆ రాయి తీస్తే ఆ కోట మొత్తం కుప్పకూలిపోద్ది. ఆ రాయిని కదిలిస్తే డ్యామ్ మొత్తం బద్దలైపోద్ది. ఇప్పుడు యేసయ్య ఏమంటున్నారంటే, నానా యేసయ్య ఏమంటున్నారంటే, తీసివేయబడిన రాయిని, నిషేధింపబడిన రాయిని పనికిరాదు ఇది అని చెప్పానని, ఆ రాయిని ఏం చేశాడు దేవుడు? తీసుకొని మూలకు తలరాయిగా చేశాడు. పరిశుద్ధ జీవితం కలిగి ఉండు, ఆయన నిన్ను మూలకు తలరాయిగా మారుస్తాడు. హల్లెలూయా. కీర్తన 27:6 వాక్యం. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. చదివిన కీర్తన ఎవరు రాశారు నాన్న? ఎవరు రాశారమ్మా? ఏమంటున్నాడు? ఇప్పుడు ప్రస్తుతం నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువులందరికంటే వాళ్ళకి ఇస్తున్నాను. నా దేవుని బిడ్డలారా, మీకు కూడా శత్రువులు ఉన్నారా? నేనేనా? శత్రువులు అంటే ఎవరో? సాతాను గాడి యొక్క అనుచు. మనల్ని నిద్రపోనివ్వరు, ప్రశాంతంగా ఉండనివ్వరు, తిననివ్వరు, పడుకోనివ్వరు, మంచి బట్టలు వేసుకొనివ్వరు. శత్రువులు ఉన్నారా? ఒకవేళ గత సంవత్సరం ప్రభు శత్రువుల విషయంలో ఏదైనా కార్యం చేస్తాడని చెప్పి ఎదురు చూసినా కానీ కార్యం జరగలేదు, 2026 కూడా ఇదే సమస్యలో కొనసాగించబడాలా అని చెప్పారని సందిగ్ధ పరిస్థితుల మధ్యలో ఒకవేళ తడువులాడుతూ ఆలోచిస్తున్నావేమో, ఆ శత్రువుల పేర్లన్నీ రాసుకో. ఎవరో శత్రువులు? పక్కింటోళ్ళే, వెనకింటోళ్ళే. విన్నారా? ఒక ఆవిడ శత్రువు అని చెప్పి పేరు రాయమంటే మా ఆయన ఏం రాసింది, భర్తే శత్రువు అంటుంది. ఇదేంటమ్మా ఆమె నవ్వుతుంది, ఏంటో తేడాగా ఉంది వారం. కొంతమందికి ఎవరు శత్రువులో కూడా అర్థమవుదు. నీ శత్రువు ఎవరో తెలుసా? నువ్వు వస్తున్నప్పుడు నీ శరీరంలో ఒక రోగం ఉంది కదా, నడవలేక ఈడ్చుకుంటూ మూలుగుతూ నొప్పుతూ వేదనతో వచ్చావు కదా, అదే నీ శరీరంలో ఒక శత్రువు. అప్పుల సమస్యతో నిన్న కూడా ఇంకొకళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని, చేపతులు తీసుకొని ఇంటి దగ్గర కట్టి చార్జీ డబ్బులు పెట్టుకొని వచ్చావు కదా, అప్పుల శోధన అనేది ఒక శత్రువు.
గత సంవత్సరంలో ఒక్కొక్కసారి కొన్నిసార్లు తిండికి లేక గతి లేక మంచినీళ్ళు తాగి అలాగే ఆకలితో అలమటిస్తూ పడుకున్నావు కదా, అదే శత్రువు. శత్రువు అంటే భర్త కాదు, శత్రువు అంటే భార్య కాదు. వాళ్ళల్లో తెస్టేసుకొని కూర్చొని పరిపాలిస్తున్నాడే సాతానుగాడు, ఆడు శత్రువు. ప్రస్తుతం ఇక్కడ ఏమంటున్నాడంటే దావీదు, నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువులందరికంటే ఎత్తుగా నా తల ఎత్తువాడవు నీవే. ఆఖరి చరణంలో ఆలైనే ఉండిద్ది, ద్వేషించు వారిని సిగ్గుపడు తలగా నీవు నన్ను నియమించావు. ఏ శోధనలలో, ఏ శత్రువులతో, ఏ ప్రతికూల పరిస్థితులతో ఆవరించబడి అణిచివేయబడుతూ, త్రొక్కబడుతూ, తరమబడుతూ ఒకవేళ ఈ యొక్క నూతన సంవత్సర ఆరాధనకు వచ్చావేమో, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రస్తుతం నీ శత్రువులు ఉన్నారు, ప్రస్తుతం నీకున్న శత్రువులందరికంటే ఎత్తుగా ఈ సంవత్సరం నా ప్రభు నిన్ను నీ తల పైకెత్తబోతా అన్నాడు. నీ తల ప్రభు పైకెత్తబోతా అన్నాడు. ఈ సంవత్సరమే రాసి పెట్టుకోండి. ఈ సంవత్సరమే సియోనిసి పరిచర్యలకి రాసి పెట్టుకోండి. ఈ సంవత్సరమే రాజన విషయంలో నేను రాసుకుంటున్నాను. ఈ సంవత్సరమే నీ విషయంలో రాసి పెట్టుకోండి. నీ శత్రువులు నిన్ను నలుదిక్కుల చుట్టి ఉన్నారా? ప్రస్తుతం నిన్ను చుట్టి ఉన్న నీ శత్రువులందరికంటే నీవు ఎత్తుగా ఎత్తబడబోతున్నావు. నీ తలపైకి ఎత్తబడబోతావు. దావీదును ఓకే తరుగుతూ ఉంటాడు. అక్కడ ఎవరో రాజ్యం ఇచ్చాడు కదా దేవుడు, అభిషేకం ఇచ్చాడా? ఇట్రాను ఎందుకు అన్ని విషయాలు చెప్తున్నాను తెలుసా? మనం హెడ్ అవటం అంటే అంత సామాన్యమైన విషయం కాదు. నువ్వు చదువుకుంటున్నావే, ఆ చదువులో నీవు ఒక హెడ్ అవటం అంటే, తల అవటం అంటే అంత సామాన్య విషయం కాదు. నువ్వు జాబ్ చేసే జాబ్ దగ్గరకు కూడా వస్తా. ప్రభు జాబ్ గురించి కూడా ఒక పాయింట్ ఇచ్చాడు. స్థిరమైన నికరమైన ఉద్యోగాలు ఈ 2026 సంవత్సరంలో ప్రభు మీకు దయచేయబోతున్నాడు. టెంపరీ వర్క్స్ కాదు, సియోనులో నుంచి ప్రభు తరపున ఆశీర్వదిస్తున్నాను. మీ చేతి పనులు స్థిరపరచబడును గాక. ఒకడు ఓకే తరుగుతూ ఉంటాడు. నీకు అభిషేకం ఇచ్చాడు కదా, రాజ్య పరిపాలన చేసుకో. నువ్వు అభిషేకించబడినోడివి, పరిపాలన మీద దృష్టి పెట్టు. మిన్నల్లినయ్యా నేను, చచ్చిన కుక్కనయ్యా నేను, నీకున్న జ్ఞానం నాకెక్కడుంది? దేవుడు నన్ను కూడా అభిషేకించాడు, కానీ చెప్పుకోలేను. ఈటి తీసి ఇసురుతావు. ఆఖరి చరణం మీకు ఇది గుర్తు వస్తుంది బాగా, ఏంటే మీరు అర్హతే లేని వాడను, ఏమి రాని వాడను, నాకన్నీ నీవే భూమిలో. కళ్ళం నీళ్ళు తిరిగి నాకు గెర్రమని స్టూడియోలో ఒకసారి అట్లా టక్మని కంఠం ఆపేసింది. అభిషేకించబడినోడు అభిషేకం మీద దృష్టి పెట్టాలి, రాజ్య పరిపాలన చేయాలి. నువ్వెందుకురా ఇంకొకటి దొరుకుతున్నావు? ఎందుకురా ఇంకోటి మీద ఈటిలు ఇసురుతున్నావు? ఎందుకురా ఇంకోటి మీద విషపు చూపులు నిలుపుతున్నావు? ఆడికి ఎవరు లేరనా? ఆయన ఎవరు కాపాడలేరనా? ఆయన ఎవరు భద్రపరచలేరనా? నిన్ను అభిషేకించినాడు, వాడిని అభిషేకించాడు. ఆయన్ని కాపాడటానికి సైన్యములకు అధిపతి యెహోవా ఉన్నాడు, మనుషులు కాదు. నువ్వెందుకు ఆయన్ని తరుగుతున్నావు? నీ పని ఏంటి? ఆయన్ని తరవాలి. ఎందుకని తెలుసా? ఆయన్ని చంపకపోతే నా కుర్చీ పోయిద్ది. ఈ సౌలుకి దేని గురించి అండి? ఇప్పుడు పీతి అంతా దేని గురించి? ఈ కుర్చీ ఎక్కడ పోయిద్దా, ఈ కుర్చీని కాపాడుకోవాలి. పదవీ వ్యామోహం, సింహాసనాల కోసం ప్రాకులాట, అధికారాన్ని చేజిక్కించుకోవడానికి కోసం అదొక విధమైనటువంటి అపవిత్రమైన దాహం. ఇకేం పని అతనితో? తరుగుతున్నాడు, తరం పడుతున్నాడు. కొండల్లో, గుహల్లో, అక్కడ ఇక్కడ, కొండచాటున అక్కడ ఇక్కడ తలదాల్చుకుంటున్నాడు దావీదు. కానీ సౌలు ఏం చేస్తున్నాడు? అమ్మా చెప్పండి రా తల్లి. ఒక రోజున ఏం జరిగిందో తెలుసా?
సౌలు చరిత్రను దేవుడు ముగించేశాడు. ఇది మీకు అందరికి తెలుసు, అందుకని ముగించేస్తున్నా. కూర్చో. సంవత్సరం ప్రారంభ రోజు బలిపీఠం మీకు ఎక్కావు. సంవత్సరం అంతా బలి పశువులాగా బలిపీఠం మీద బలి అయిపోతూ ఉండాలి. అక్కడి నుంచి ఏమి రాలా ఆన్సర్. చిన్న హల్లెలూయా. పవిత్రమైన స్థలం ఇది, ఇచ్చాడు దేవుడు. ఎప్పుడు వస్తున్నావు మరి? హల్లెలూయా. రెండు చేతులే చెప్పండి గట్టిగా. సౌలు చనిపోయాడు. ఇప్పుడు ఎవరు రాజయ్యారు? ఎవరైనా అక్కడ రండి, ఇటారా పాపం వీడొద్దులే, నువ్వు ఇట్రా బాబు. ఇప్పుడు ఎవరైనా దావీదు రాజయ్యాడా? చిత్రమైన సంగతి. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఈయనకు మనవడు ఒకడు కావాలి, ఈయనకు మనవడు ఒకడు కావాలి. పిల్లలు ఎవరున్నారు? రారా. సౌలు చనిపోయాడా? దావీదు రాజయ్యాడా? ఏమన్నాడమ్మా ఇప్పుడు ఆ మాట చదువు తల్లి. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల. ఎత్తుగా ఎత్తబట్టం అంటే అర్థం ఏంటంటే సౌలు చనిపోయాడా? సౌలుకు మనోడు ఒకడున్నాడు. ఏం పేరు? ఇడి పేరు మెఫీబోషెత్. అంటే ఇడు కుంటోడు, కాళ్ళు లేనోడు. నువ్వు కుంటోడులాగా నడవాలి. ఇప్పుడు నడవరా, హ్యాండిక్యాప్డ్ లాగా ఎట్లా నడు, అట్లా నడు. ఏం పర్లా, మా వాడు దాంట్లో మంచి సీనియర్. నడురా, యాక్షన్ చేయరా. ఏంటి మోకాళ్ళ మీద నడుస్తుంది, గుణదలేరా, ఇది నాకు పట్టినవరా, కుంటోళ్ళలాగా నడవరా అంటే అక్కడికి వెళ్ళు, మళ్ళీ నడు అన్నాడు. కుంటోళ్ళలాగా నడు. కుంటోడు ఎట్లా నడుస్తాడు? రెండు కాళ్ళు ఉండవు, రెండు కాళ్ళు లేనోడు నడిచినట్టు నడవాలి. టేకెట్లాగా దేకు, ఎట్లాగా తిరుగు. లో సంవత్సరం స్టార్టింగ్లో గుంటోళ్ళలాగా నడుస్తున్నావు. సంవత్సరం అంతా ఎట్లా ఉండాలా? రెండు కాళ్ళు లేనోడిలాగే ఉండాల. అంటే అర్థమేంటి తెలుసా? రెండు కాళ్ళు ఉన్నవాడు ఎటు పడితే అటు పరిగెడతాడు. రెండు కాళ్ళు ఉన్నవాడు ఇది కాకపోతే నాకు ఇంకోటి ఉంది అంటాడు. రెండు కాళ్ళు ఉన్నవాడు ఎక్కడ కాకపోతే ఎక్కడైనా బతుకుతానంటాడు. రెండు కాళ్ళు ఉన్నవాడు పరిగెత్తడానికి రెడీగా ఉంటాడు. రెండు కాళ్ళు లేని వాడు ఏం చేస్తాడు తెలుసా? నువ్వే నన్ను నడిపించు, లేకపోతే నేను నడవలేను అంటాడు. నువ్వు నడిపించకపోతే నేను చేరలేను అంటాడు. అంటే కాళ్ళు ఉన్నవాడికి కాళ్ళు లేని వాడికి తేడా అర్థమైందా మీకు? కాళ్ళు ఉన్నవాడు ఎటైనా పరిగెడతాడు, ఎన్ని గంతులైనా వేస్తాడు, ఎన్ని వ్యవహారాలు చేస్తాడు, ఏమి చేస్తాడు. కాళ్ళు లేనివాడు మాత్రం ఏమీ చేయలేక నిస్సాయ పరిస్థితుల్లో నన్ను నడిపించయ్యా అని కోరుకుంటాడు. అర్థమైందా? రెండు కాళ్ళు ఉన్నాయి కదా అని ఎగరకూడదు, గంతులేయకూడదు. అర్థమైందా? మునక్కాళ్ళలాగా ఎదురు పొంగులాగా అంత కాళ్ళు ఉన్నాయి నాకు, నేను ఎగిరిపోతానని చెప్పని అనకూడదు. కాళ్ళు లేనివాళ్ళలాగే నువ్వు కూడా ఇటు చూడు, అందరూ చెప్తున్నావు, వాడుకోడికే కాదు, బెదిరిపోయాడు. సంవత్సరం మొదటి రోజు కొట్టనయ్యా, 2వ తారీఖు కొడతా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంవత్సరం అంతా నా ప్రభు సన్నిధిలో ఉన్న సంతోషాన్ని మీరు పొందుకొని వెళ్ళి ఈ సంవత్సరం అంతా మీ జీవిత దినములన్నీ సంతోషంగా ఉందరుగాక. ఆమేన్. ఇప్పుడు సౌలు చనిపోయాడా? ఇప్పుడు రాజు ఎవరయ్యారు? చెప్పండి, నోరుదే చెప్పండి. ద్వేషించేవాడిని దేవుడు ఏం చేశాడు? రాజు చేశాడా? మిస్అండర్స్టాండింగ్ అవ్వకూడదు, కరెక్ట్ క్యాచ్ చేయాలి. ద్వేషించే వారిని సిగ్గుపరిచాడు. చరణంలో అదే కదా ఉంది. ద్వేషించే వారిని ఏం చేశాడు? ఇప్పుడు ఎవరు రాజు అయ్యారు? ఈ దావీదు అంటాడు పన్నోళ్ళని పిలిచి, నువ్వు రారా దేవా, ఎత్తుక్కు రావటంలో వీడు బాగుంటాడు. అయ్యా ఇటు రావాలి క్రమంగా. వీడెవరో? దావీదు పనోడు. ఎవరో? ఇంకొకటి రారా, ఏటారా, నువ్వు కూడా రారా. అమ్మా వినండి తల్లి జాగ్రత్తగా. ఇప్పుడు దావీదు ఏం చేశాడు? పన్నోళ్ళని పిలిచాడు, రండిరా. దావీదుని ఎంతకాలం తరిమింది ఎవరు? చెప్పండి అమ్మా.
ఈ దావీదు రాజు అయిన తర్వాత పనోళ్ళని పిలిచి ఇట్రారా ఇక్కడ ఉండరా, వీళ్ళిద్దరికి చెప్తున్నాడు ఏమని, యెహోవా నా మీద దయ చూపినట్లుగా ఏంటి ఏంటి యెహోవా నా మీద దయ చూపడం వల్ల గుడారం కిందకు వచ్చావు నువ్వు. నేను గుడారం కిందకు వచ్చా. మనం అందరం ఎక్కడికి వచ్చాం? ఇందాకడే ఉన్నాడు, గుడారములో పాడేదను అన్నాడు కదా అక్కడ. చదవమ్మా. యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబములో ఎవరైనా ఒక్కడన్నా మిగిలి ఉన్నాడా ఉంటే పట్టుకురండి రండి అని చెప్పని వీళ్ళిద్దరికి చెప్పాడు, పనోళ్ళకి చెప్పాడు. ఇప్పుడు ఈ పనోళ్ళు ఏం చేశారు? కుంటోడు ఎవర్రా అక్కడ ఆడే కదా, ఆడి సంకల్లో చేతులు పెట్టండి, లేపండి, కుంటోడు నీడ్చుకొచ్చినట్టు ఈడ్చుకురండి అండి, వెళ్ళు. అరే నువ్వు కుంటోడు పోతావేంట్రా, కుంటోడు లేపుకురారండి, వాటి వెనక్కి జరగరా, ఆగండి రా, వెనక్కి జరగరా, ఏరా సంకల్లో చేతులు కూర్చోరా, నువ్వు కూర్చో. అరే నువ్వు కాదురా సామేలా, నువ్వు నిలబడే ఉండు. అది ఇప్పుడు అంటే ఇంగ్లీష్లో చెప్తా, క్రెయిన్ లేపిద్దే అలా లేపిల్లి అటుకే దించాల. లేపండి. ఎక్కడ తీసుకొచ్చారు? రాజుగారి దగ్గరికి. కూర్చోరా ఇప్పుడు నువ్వు కూడా, కూర్చోరా నువ్వు కూడా. అరే రాజులతో మీరు అట్ట కూర్చుంటారా? మీరు బొట్టులు రా అయ్యా, అర్థమవుతుందా? మన భోజనం సపరేట్ రా, రండి ఇక్కడ రండి. ఇప్పుడు దావీదు మెఫీబోషెత్ అంటే ఎవరో సౌలు, చెప్పండి అమ్మ నోరితే చెప్పండి, సౌలు యొక్క మనవడు. వాస్తవంగా దావీదుని తరిమింది ఎవరో? దావీదుని వెంటాడింది ఎవరో? రాజ్య పరిపాలన చేసుకొని తరిమింది ఎవరో? మరి అలాంటి సౌలు కుటుంబంలో ఎవరైనా ఒకడైనా మిగిలి ఉన్నాడు ఎతికిరండి అని చెప్పని పంపించాడంటే దావీదు మనసు ఎంత మనసు చెప్పండి, ఎవరిదే చెప్పండి. మీ అందరి మనసు కూడా అదే రావాలి. ఆమెన్ చెప్పండి గట్టిగా, హల్లెలూయా చెప్పండి గట్టిగా. నా మీద ఏమైనా ఉందా? ఏంటిది? నన్ను అడగని పూర్తిగా. హల్లెలూయా. సౌలు మనసు ఉండకూడదు మీలో. ఆయన్ని లేపేస్తే నేనే రాజ్యం వెళ్ళచ్చు, నా కొడుకు వస్తుంది, నా కొడుకు తర్వాత నా మనవడికి వస్తుంది, నా మనవడి తర్వాత ఇంకోటికి వస్తుంది అని చెప్పి సింహాసనం కోసం ప్రాకులాడాడని చెప్పాను కదా. ఆ మనసు ఎప్పటికీ మనకి రాకూడదు. ఆమేన్ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇప్పుడు దావీదుని దేవుడు ఏం చేశాడు? తలగా నియమించాడు. దేవుడు మిమ్మల్ని తలగా నియమించాలి అనంటే దావీదు దేవుని హృదయానుసారుడిగా నడుచుకున్నట్లుగా. అమ్మా ఇటు చూడమ్మా, మీరు దేవుని హృదయానుసారులుగా నడవాలి. మనుషుల హృదయానుసారంగా నడవటం కాదు. ఆఖరి మాట ఒక మాట చెప్పి ముగించేస్తాను. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 6వ వాక్యం. తల మీద చేపెట్టుకోండి. నా తల మీదకి చెప్పండి, మరలా చెప్పండి, మరలా చెప్పండి, మరొకసారి చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నీ తల మీదకి ఏమొస్తుంది? నేను చెప్పుకోలేదు కదా. నా తల మీదకి ఆశీర్వాదమే వచ్చును, సియోను ఆశీర్వాదం వచ్చును. నీ తల మీదకి ఏమొచ్చును? ఇంకా ఆఖరి మాట, 3వ మాట చెప్పి ముగించేస్తున్నాను. పరిశుద్ధ జీవితం కలిగి ఉండు. దేవుడు నిన్ను ఎలాంటి శోధనలోనైనా సరే నువ్వేం కలిగి ఉండాలి? అప్పుడు దేవుడు నిన్నేం చేస్తాడు? రెండవదిగా దేవుని మనసు ఎరిగినటువంటి దావీదులాగా నీవు కూడా దేవుని మనసు ఎరిగి ఉండు. దేవుడు నిన్ను చెప్పండి, నోరితే చెప్పండి. ఎవరైతే తరిమారో చివరికి ఆ తరిమిన వాని యొక్క చివరి వాడు, ఆఖరి వాడు మెఫీబోషెత్ని తీసుకెళ్ళి దేవుడు ఎక్కడ పెట్టాడు? దావీదు కాళ్ళ దగ్గర కూర్చోబెట్టి. 3వ మాట చెప్తున్నాను, మీరు నీతిమంతులుగా మార్చబడాలి. మీరు తలగా మారాలి అంటే నీతిమంతులుగా అంటే
యేసు రక్తము ప్రతి పాపము నుంచి మనలను కడిగి పవిత్రులనుగా చేయను. బాప్తిజం అంటే ఏంటి అంటే అర్థం, నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదం వచ్చునని వాక్యం చెప్తుంది కదా. నీతిమంతుడైన యేసయ్యలో ఉన్న నీతి, మనుష్యుల నీతి, మన నీతి మురికి గొడ్డలు లాంటిది. బాప్తిజం తీసుకోవటం వల్ల యేసయ్య యొక్క నీతి నీలోనికి వస్తుంది. హల్లెలూయా. నీ నీతి, మనుష్యుల నీతి మురికి గొడ్డల లాంటిది అని వాక్యం చెప్తుంది. నేను ఈ నీతి కార్యం చేశాను, దాన ధర్మాలు చేశాను, వస్త్రదానం చేశాను, అన్నదానం చేశానని చెప్పి ఈ నీతి క్రియలన్నీ కూడా మనుష్యులు ఇక్కడి వరకే సంతృప్తి చెందడానికే. యేసయ్యలో ఉన్న నీతి, దేవుని యొక్క నీతి నీ జీవితంలోనికి ఎప్పుడైతే బాప్తిస్మం ద్వారా ప్రవేశించిందో అప్పుడు ఆ నీతి నిన్ను పరలోక రాజ్యానికి తీసుకొని వెళతాడు. హల్లెలూయా. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదం వచ్చును అంటే, నీవు తలగా మార్చబడాలంటే ముందు నీవు నీతిమంతునిగా, నీతిమంతురాలిగా మార్చబడాలి. అప్పుడు నీవు ఎలా మార్చబడతావు? ఇప్పటిదాకా నీవు తోకగా ఉన్నావేమో, అంటే తోక అంటే చివరి స్థానం, ఆఖరి భాగం. నీవు తలగా అంటే పైన ఉన్నవాడిగా, అనేకులకు ఆశీర్వాదకరంగా తలగా మార్చబడాలి. నలుగురికి ఉన్నతంగా నీ జీవితం మార్చబడాలి అని నువ్వు కోరుకున్నట్లయితే కనుక నీవు నీతిమంతుడిగా, నీతిమంతురాలిగా మార్చబడాలి. యేసు రక్తంలో కడగబడి పాపములను ఒప్పుకొని, పాపములను ఇక్కడ చేయను ప్రభా, ఇక చేయను ప్రభా అని చెప్పి ఒప్పుకొని తీర్మానం చేసి పొందేదే బాప్తిస్మం. ఎంత తలగా నువ్వు మార్చబడతావు తెలుసా? ఒక మాట చెప్పి నేను ముగిస్తాను చూడండి. కనీసం పొలంలో పని చేయటానికి కూడా కాదు, పొలంలో పరిగేరుకోవడానికి వెళ్ళింది. ఆమె పేరేంటి? రూతమ్మ. భర్త చనిపోయాడు, వాళ్ళ మామగారు చనిపోయారు, వాళ్ళ బావగారు చనిపోయారు. ఆ ఇంట్లో ఏమో చిన్న కోళ్ళు, రెండో కోళ్ళు, తన భర్త చనిపోయాడు, తన బావగారు చనిపోయాడు, తన మామగారు చనిపోయారు. పెద్ద కోడలేమో అత్తగారిని వదిలేసి వెళ్ళిపోయింది. ఈ అత్తగారేమో, నేను దేవుడు నన్ను దర్శించినటువంటి ప్రాంతానికి నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు కూడా వెళ్ళిపోమ్మంటే, లేదత్తమ్మా నేను నిన్ను విడిచిపెట్టను అనని అత్తతో పాటే ప్రయాణం చేసింది. ఆ యూదా బెత్లెహేముకి వెళ్ళిన తర్వాత తన అత్తకి ఆహారం పెట్టుకోవడానికి, భోజనం పెట్టుకోవడానికి పనేమీ లేక అందరూ మోపులు కట్టేసి తల మీదకి ఎత్తుకొని బండ్లు ఎక్కిచ్చేసిన తర్వాత ఆ మోపుల్లో నుంచి కొన్ని పనలు పడిపోతూ ఉంటాయి. అవును కదా? మనం పొలంలో కూడా మోపులు కట్టేటప్పుడు కొన్ని పరిగిలు ఏమైపోతాయి? దేవుడు ఏమన్నాడంటే ఆ పరిగిని మీరు ఎత్తకూడదే వదిలేసేయాలి అని అంటాడు. పరదేశుల కోసం, విధవరాళ్ళ కోసం, నిరుపేదల కోసం. ఇప్పుడు ఆ పొలంలో పడిపోయినటువంటి కట్లు, పనలు కట్టిన తర్వాత పడిపోయిన పరిగిలు ఏరుకోవడానికి రూతమ్మ ఆ పొలంలోకి వెళ్ళింది. ఆ పరిగా రోజు ఎత్తుకొని వస్తుంది. రోజు అంత ధాన్యం అంత అవుతుంది, వాళ్ళ ఆకలి తీరుతుంది, కాస్త అంత ఆహారం దొరుకుతుంది, ఆకలి తీరుతుంది, రోజు గడిచిపోతుంది. విచిత్రమైన సంగతి ఏంటి అని అంటే, నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. హల్లెలూయా. గట్టిగా రెండు చేతులు ఎత్తి ఒకసారి చెప్పండి అమ్మా, హల్లెలూయా. ప్రారంభం కంటే ముగింపు మహామహిమతో శ్రేష్టంగా 2025వ సంవత్సరాన్ని ముగించడానికి ప్రభువు మనకు సహాయం చేశాడు. ఇంకా చెప్పనా, 2026 ఇప్పుడు ప్రారంభమైంది కదా, 2026ను మనం ఎలా ముగిస్తామో తెలుసా? దేవుడు నిన్ను తలగా ఉంచడం వల్ల గొప్ప గొప్ప ఆశీర్వాదాలతో నువ్వు ముగించబోతున్నావు. టైట్గా ఫుల్ టైట్గా గత సంవత్సరం అంతా నీ జీవితంలో గడిచింది. ఆర్థిక ఇబ్బందులు, అతలాకుతలం చేసినటువంటి పరిస్థితులు, తిమ్మిరి బొమ్మిరి చేసినటువంటి పరిస్థితులు, ఈ 2026వ సంవత్సరంలో నీ తల మీదకి ఆశీర్వాదం దిగి రాబోతుంది. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు. ఎందుకని తెలుసా? అతని తల మీదకి వచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి దేవుడు అతన్ని తలగా మార్చుట కొరకు నీవు ఆశీర్వదించబడాలి. నీ ఆశీర్వాదాన్ని బట్టి నువ్వు ఎలా మారాలి? పెద్ద తలగా మారాలి. ఆదికాండం 40:13 వాక్యం. ఈ తలను పైకెత్తి నీ ఉద్యోగము నీకు మరలా ఇప్పించును. జాబ్ చేసేవాళ్ళు కుడి చేయి పైకెత్తి చూపించండి. ఉద్యోగం చేసేవాళ్ళు
మీరు ఉద్యోగం చేస్తున్న చోట నా ప్రభు మిమ్మల్ని తలగా మార్చునగాక. మీరు చదువుకుంటున్న చోట నా ప్రభు మిమ్మల్ని తలగా మార్చునగాక. స్లీపర్ నుంచి సూపర్వైజర్కి వెళ్ళాలి మీరు. సంతోషించండి. హల్లెలూయా. అవునండి, పరిగిలు ఏరుకోవడానికి వెళ్ళింది. అక్కడ ఒకటి, అక్కడ ఒకటి, ఎక్కడ ఒకటి దొరికిందా, ఏడొకటి ఉందా అని ఆడికి వెళ్ళేది. మళ్ళీ అలా అలా చూసి అక్కడ ఒకటి ఉందా అక్కడ తీసుకునేది. మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడ తీసుకునేది, మళ్ళీ ఎతికేది, మళ్ళీ అక్కడికి వెళ్ళి అలా పరిగే ఏరుకునే ఆమె. డబ్బులు ఎవరికి ఊరికినే రావు. మీరు అలా సైలెంట్గా ఉండి ఆశీర్వాదాలు. అట్టంటేనే ఆ బోడుగుండోడు 3-4 బిల్డింగ్లు కట్టేశాడు. డబ్బులు ఎవరికి ఊరికినే రావని కట్టేస్తున్నాడు. మీరు చెప్పకపోతే మీకు ఏమి రావు. పరిగేరుకున్న ఆమె. హల్లెలూయా. నాకు తెలిసిన ఒక ఆమె అడుక్కునేవా కోటీశ్వరరాలు అయిపోయిందండి. పొరపాటు నా ఉద్యోగం మొదలు పెట్టవా. వస్తాయి ఆశీర్వాదాలు, వస్తాయి మీకు, మీ తల మీదకి వస్తాయి. యేసు రక్తంలో మీరు కడగబడండి, గొప్ప గొప్ప ఆశీర్వాదాలు మీకు వస్తాయి. ప్రభు ఇచ్చిన వాగ్దానంతో చెప్పుకోబాకండి. అట్టాగే ఉండండి, నోరు తెరబాకండి. పేనా అసలు బియ్యం ఉంటాయివా, అట్టాగే ఉండండి. కాయలు కోసుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి జయ నీకు సగం నాకు సగం అని అడగండి. అలాగే ఉంటారా? మీరు నీతిమంతులు, యేసు రక్తంలో కడగబడిన వారందరూ మీ తల మీదకి ఆశీర్వాదం వచ్చును. ఎందుకు? మిమ్మల్ని తలగా. ఆమేన్. హల్లెలూయా. పొలం పనికి వెళ్ళండి అమ్మా. ఎందుకంటే మరి వెళ్ళకపోతే పొలానికి యజమానురాలు ఎట్లా అవుతారు మీరు? అవును కదా. సంవత్సరం ప్రభు మీకు స్వాస్థ్యం ఇవ్వబోతున్నాడు. ఆర్థికంగా నువ్వు పోయిన సంవత్సరం, గత సంవత్సరం నలపబడ్డావు. ఆరోగ్య విషయంలో గత సంవత్సరం నలిగిపోయావంటే ఈ సంవత్సరం సంపూర్ణమైన ఆరోగ్యం నీకు, ఈ సంవత్సరం సంపూర్ణమైన ఆయుష్ నీకు. రేపేం జరిగిద్దా, ఎల్లుండి ఏం జరిగిద్దా, ఆపరేషన్కి వెళ్ళినప్పుడు ఏం జరిగిద్దా అని భయపడతా వచ్చి నీకు ఈ సంవత్సరం నుంచి సంపూర్ణ ఆయుష్ కలగబోతావు. రక్షణ పొందు. ఈ సంవత్సరం మొదటి రోజున ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. బాప్తిస్మం పొందు. పొలంలో పరిగెరుకోవడానికి వెళ్ళిన ఆ రూతమ్మ ఆ పొలం అంతటికి చెప్పండి అమలు విశ్వసించండి. దేవుని వాగ్దానం ఎన్నటికి మార్పు లేని, ఆయన వాక్కు నిరంతరం నిలిచి ఉంటుంది. ఆయన వాక్యాన్ని విశ్వసించిన వాళ్ళు తలగా మార్చబడతారు. ఈ మాటలన్నీ మన జీవితంలో నెరవేర్చబడాలని 2 చేతులు ఊపుతూ స్తోత్రాలు చెప్తాం. చెప్పండి గట్టిగా. ఆమేన్.